లోపాలను సరిచేయడంలో నిమగ్నమయ్యే గూగుల్ ఇంజనీర్స్ కి ఇప్పుడు తమ ఆఫీస్ లో ప్రవేశించిన నిజమైన నల్లుల బెడదను ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యూయార్క్ సిటీలోని గూగుల్ చెల్సీ క్యాంపస్ లో నల్లుల సంఖ్య పెరిగిపోవడంతో టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా తాత్కాలికంగా వారికి వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించింది. టెక్ దిగ్గజం గూగుల్కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సాఫ్ట్వేర్లలోని బగ్లను వెతికి సరిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు బయట నుంచి వచ్చిన నిజమైన బగ్లతో పోరాడాల్సి వచ్చింది. న్యూయార్క్ నగరంలోని గూగుల్ చెల్సీ క్యాంపస్లలో నల్లుల సమస్య తీవ్రమవడంతో ఉద్యోగులను తాత్కాలికంగా ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సౌకర్యాలు కలిగిన గూగుల్ కార్యాలయంలో ఈ అసాధారణ పరిణామం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 19, 20 తేదీల్లో గూగుల్ యొక్క ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ టీం ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. నిపుణుల బృందం శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్ సహాయంతో ఆఫీసులో నల్లులు ఉన్నట్లు క్రెడిబుల్ ఎవిడెన్స్ కనుగొంది. దీనితో సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చెల్సీ ఆఫీసును మూసివేశారు. ప్రాథమిక పెస్ట్ కంట్రోల్ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగులు 2 రోజులు ఆఫీసుకు రావద్దని సూచించారు. నల్లులు వస్త్రాలు, లగేజీ, ఫర్నిచర్లలో దాక్కుంటాయి. వీటి నిర్మూలన చాలా సవాలుతో కూడుకున్న పని. అందుకే కార్యాలయాన్ని పూర్తిగా శుభ్రపరచడానికి, నల్లులను పూర్తిగా నివారించడానికి కొంత సమయం పడుతుందని భావించి ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. చెల్సీ క్యాంపస్లో నల్లుల ఉనికిని గుర్తించిన వెంటనే కంపెనీ మాన్హట్టన్లోని ఇతర గూగుల్ సైట్లు, ముఖ్యంగా హడ్సన్ స్క్వేర్ క్యాంపస్లో కూడా ముందు జాగ్రత్తగా తనిఖీలు ప్రారంభించింది. ఉద్యోగులు ఎవరైనా నల్లుల కాటుకు సంబంధించిన లక్షణాలు లేదా ఆఫీసులో నల్లులను చూసినట్లు అనుమానం ఉంటే వెంటనే ఫెసిలిటీస్ టీంకు రిపోర్ట్ చేయాలని కంపెనీ ఈమెయిల్లో సూచించింది. అంతేకాకుండా ఉద్యోగుల ఇళ్లలో నల్లులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ప్రొఫెషనల్ ఎక్స్టెర్మినేటర్లను సంప్రదించాలని కూడా సలహాలు ఇచ్చింది. ఈ ఘటనకు కారణం కార్యాలయంలో ఉన్న కొన్ని పెద్ద పరిమాణంలోని బొమ్మలై ఉండొచ్చని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా ధృవీకరించలేదు. నిజానికి న్యూయార్క్ సిటీ బెడ్ బగ్స్ సమస్యకు ఒక కేంద్రంగా ఉంది. భారీ జనాభా, అధిక పర్యాటక రంగం కారణంగా ఇక్కడ నల్లులు వేగంగా వ్యాపిస్తాయి. అయినప్పటికీ 2024లో అమెరికాలో నల్లుల సమస్య తీవ్రంగా ఉన్న నగరాల జాబితాలో 2వ స్థానంలో ఉన్న న్యూయార్క్ 2025 నాటికి 15వ స్థానానికి పడిపోయింది. గూగుల్ మాన్హట్టన్ ఆఫీసులలో నల్లుల సమస్య ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2010లో కూడా నగర వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందినప్పుడు గూగుల్ యొక్క 9వ అవెన్యూ కార్యాలయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా నల్లుల కాటు వల్ల దురద, ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. ఈ కాటుతో పెద్దగా ఆరోగ్య సమస్యలు రాకపోయినా ఈ బెడద ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆఫీసులో నల్లులు ఉన్నాయన్న విషయం తెలియగానే ఉద్యోగుల్లో భయం, ఆందోళన పెరుగుతాయి. సురక్షితంగా భావించే కార్యాలయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నిద్రలేమి, ఒత్తిడి వంటివి ఏర్పడతాయి. అంతేకాక ఆఫీసు నుంచి తమ ఇంటికి కూడా నల్లులు వ్యాపిస్తాయేమోననే భయం ఉద్యోగుల్లో పెరుగుతుంది. అందుకే ఈ తాజా పరిణామం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించడానికి ప్రయత్నిస్తున్న గూగుల్కు ఒక ఆసక్తికరమైన సవాలుగా మారింది. ఉద్యోగుల సౌకర్యాలు, భద్రతకు పెద్దపీట వేసే టెక్ కంపెనీలో నిజమైన బగ్ దండయాత్ర చోటు చేసుకోవడం టెక్ ప్రపంచంలోని విచిత్రాల్లో ఒకటిగా నిలిచింది. శుభ్రత, నిఘా విషయంలో కార్యాలయాలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తోంది.